హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జిగేల్ రాజా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, మీరు ఏదైతే థంబ్నైల్లో చూసారో డీటెయిలింగ్గా పిన్ టు పిన్ క్లియర్గా క్లారిటీగా మాట్లాడబోతున్నాను. సో ప్రతి ఒక్కరికి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఎవరైతే ప్రజెంట్ పెట్రోల్ గురించి అండ్ డీజిల్ గురించి అలాగే గ్యాస్ గురించి ఎవరైతే తెలుసుకోవాలి డీప్గా అనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది ఒక క్లారిటీతో ఎండ్ అవుతుంది. సో ఇంకా 10 మందికి ఈ వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే చాలా యూస్ఫుల్ వీడియో ఇది, చాలా మందికి రీచ్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలుకి ప్రజెంట్ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఎందుకు నిల్ అయింది అంటే షార్టేజ్ అయిపోయింది, చాలా తగ్గిపోయింది అనేసి ప్రజెంట్ మనం న్యూస్ పేపర్లో కానీ న్యూస్లో కానీ చూస్తున్నాం. న్యూస్ అంటే సోషల్ మీడియా మనం స్క్రోల్ చేస్తూ ఉంటే అండ్ వీడియోస్ చూస్తూ ఉంటే ప్రజెంట్ అదే టాపిక్ ట్రెండింగ్లో ఉంది. సో దానికి సంబంధించి చాలామంది ఏమన్నారంటే, ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం ఏదైతే ఉందో ఆ వార్ వల్ల మన ఇండియాకు వచ్చిన నష్టం ఇది అనేసి చాలామంది మాట్లాడుతున్నారు. అండ్ ప్రస్తుతానికి వాస్తవం మాట్లాడాలి అంటే ఆల్రెడీ భారత్ కానీ అండ్ హెచ్పి కానీ ఇవేవైతే పెట్రోలియం ఉందో దానికి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ ఆ కంపెనీ వాళ్ళు ప్రజెంట్ లాస్లోనే ఉన్నారు. సో దాని గురించి ఎవరు పట్టించుకోరు, దాని గురించి ఎవరు మాట్లాడరు. సో ఆ టాపిక్ కొంచెం పక్కకు పెడితే, ప్రజెంట్ మీరు పెట్రోల్ పంప్ చూసినా, గ్యాస్ అంటే ఆటోలు గ్యాస్ నింపుకుంటారు అక్కడ చూసినా, అండ్ పెద్ద పెద్ద 4-wheeler వెహికల్స్ ఉంటాయి కదా వాటికి డీజిల్ ఇవన్నీ చూసుకుంటే పెద్ద పెద్ద క్యూ కట్టేస్తున్నారు. ఫస్ట్ మనం గ్యాస్ గురించి, ఆ తర్వాత పెట్రోల్ గురించి, ఆ తర్వాత డీజిల్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఒకసారి ఈ వీడియో మీకు ప్లే అవుతూ ఉంటుంది అండ్ మీరు చూస్తూ ఉండండి. నేను స్వయంగా వీడియో తీసాను అనమాట మేముండే ఏరియాలో. ఒకసారి ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నుంచి మొదలుకొని ఎక్కడ వరకు అంటే దాదాపు 1 కిలోమీటర్ అబోనే. దాదాపు నేను రికార్డ్ చేసింది 2 minutes వరకు రికార్డ్ చేశాను. ఈ 1 కిలోమీటరు అన్ని ఆటోలు లైన్గా ఉన్నాయి. అంటే గ్యాస్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ గ్యాస్ పంపు దగ్గర వరకు, ఆ గ్యాస్ ఎక్కడైతే అమ్ముతారో అక్కడ వరకు లైన్గా ఉన్నాయి. అండ్ ప్రజెంట్ గ్యాస్ తీసుకోవాలి అంటే మినిమం 15 to 20 minutes అయితే వెయిట్ చేయాలి ప్రతి ఆటో పర్సన్. సో అలాంటిది ఇన్ని వెహికల్స్ లైన్లో ఉన్నాయి అంటే ఈ ఆటో పర్సన్ ఈ గ్యాస్ కొట్టించుకునేది ఎప్పుడు, ఫైనల్గా తన డ్యూటీకి వెళ్ళి 10 రూపాయలు సంపాదించుకునేది ఎప్పుడు ఆ రోజు. అంటే దీన్ని చూస్తుంటే వీళ్ళు ఈరోజు గ్యాస్ కొట్టించుకొని రేపు డ్యూటీకి ఎక్కాలి. ఎందుకంటే ఏం తక్కువ లైన్ లేదు కదా, ఎక్కడి నుండో ఉంది లైన్. అలాంటప్పుడు ఈ వీడియో చూస్తుంటే మీకు క్లారిటీ వస్తుండొచ్చు. వీళ్ళు ఈరోజు గ్యాస్ కొట్టించుకొని రేపు డ్యూటీకి ఎక్కుతారు. అండ్ ఈరోజు వెహికల్స్ నిన్న గ్యాస్ కొట్టించుకున్న వాళ్ళు ఈరోజు నడుపుకుంటూ ఉంటారు. వాళ్ళు రేపు మళ్ళీ ఇదే లైన్లో నిలబడతారు. గ్యాస్ ప్రాబ్లం ఒకటి. ఓకే, సెకండ్ వచ్చేసి పెట్రోల్కి ఒకసారి ఈ వీడియో కూడా చూడండి. సో పెట్రోల్ గురించి కూడా ఇప్పుడు తక్కువ ఉంది. నిన్న మొన్న అయితే దాదాపు ఒక 1000-1500 వెహికల్స్ అనమాట లైన్గా నిలబడి ఉన్నాయి పెట్రోల్ పంప్ దగ్గర. ఎందుకు ఇలా నిలబడి ఉందంటే చూస్తే ఇది చెప్తున్నారు, రేట్ పెరగబోతుంది అండ్ పెట్రోల్ అయిపోతుంది అనేసి. దీని గురించిన టాపిక్ అక్కడ ఉన్న వాళ్ళని అడిగితే. సో అలా ఇంకా ముందుకు వెళ్తే చాలా మంది ఓరే నాయన ఇక్కడ నుంచి ఈ లైన్ ఉంది, అక్కడ నుంచి ఆ లైన్ ఉంది, ఇక అసలుకి ఇక కొట్టుకుంటారేమో అనిపిస్తుంది కొంచెం చూస్తుంటే. సో ఇలాంటి సిచ్యువేషన్ ఉందన్నమాట ఇది పెట్రోల్కి సంబంధించి. అండ్ డీజిల్కి సంబంధించి కూడా సేమ్ సిచ్యువేషన్. కానీ డీజిల్కి సంబంధించి అయితే మాత్రం నేను ఇంత పెద్ద లైన్స్ అయితే ఇప్పుడు నేను గ్యాస్కి అండ్ పెట్రోల్కి చూసినంత పెద్ద పెద్ద హెవీ లైన్స్ అయితే ఎక్కడ చూడలేదు డీజిల్ వెహికల్కి సంబంధించి. సో డీజిల్ అయితే మాత్రం ప్యారలల్గా నడుస్తూ ఉంది. సో ఈ టాపిక్ అంతా ఇలా నడుస్తూ ఉన్నప్పుడు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, ఏదైతే గ్యాస్ పెట్రోల్ డీజిల్ ఉందో ఇవన్నీ షార్టేజ్ అయిపోతున్నాయి, అంటే స్టాక్ అయిపోతుంది, రేట్లు కూడా పెంచబోతున్నారు అనే ఆ టాపిక్ని తీసుకొని జనాలు పబ్లిక్ ఇలా లైన్స్ కడుతున్నారు. ఇక్కడ మీరు మేజర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే, ఇది ఇప్పటి నుంచి కాదు, ఈ షార్టేజ్ అనేది ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది గ్యాస్ పెట్రోల్ వీటికి సంబంధించి. ప్రజెంట్ ఇప్పుడు ఇరాన్లో యుద్ధం జరగడం వల్లనే ఇక్కడ ఎఫర్ట్ పడ్డదారా అంటే 100% అక్కడ జరగడం వల్ల గ్యాస్కి ఇబ్బంది కాదు, ట్రాన్స్పోర్ట్ ఈ ఛార్జెస్ అనేవి హెవీగా అయిపోతాయి అన్నమాట. ఎందుకంటే అక్కడ యుద్ధం వల్ల చాలా కాస్ట్లు పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అంతేగాని షార్టేజ్ అయిపోతుంది ఇంకా మొత్తానికి అక్కడ నుంచి మనకి డీజిల్ పెట్రోల్ గ్యాస్ అవేవి రావు, ఇది రూమర్.
చాలా మంది ఏం చేస్తున్నారు, వ్యూస్ కోసం అసలుకి మొత్తానికే క్లోజ్ అయిపోతుంది అతి త్వరలో. మొన్నటిదాకా ఏంటి కట్టెలతో నడవాలి అన్నాడు. ఎక్కడ నడుస్తున్నాయి ప్రజెంట్ కట్టెలతోటి? ఎక్కడో పెద్ద పెద్ద రెస్టారెంట్, పెద్ద పెద్ద హోటల్స్, కొన్ని లక్షల బిజినెస్, కొన్ని కోట్ల బిజినెస్ అయ్యే పెద్ద పెద్ద రెస్టారెంట్లు మాత్రమే కట్టెలతో. వాళ్ళు ఇప్పటి నుంచి కాదండి, ఎప్పటి నుంచో. ఇప్పుడు మాకు దగ్గరలో ఒక ముక్రం హోటల్ ఉంది ఒకటి, ముక్రం అని ముస్లిం వాళ్ళది. వాళ్ళు కట్టెలతోనే చేస్తారు. గ్యాస్ తక్కువ వాళ్ళు యూజ్ చేసేది, చాలా వరకు వాళ్ళు కట్టెలతోనే వండుతారు. సో అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. కానీ మీరు అన్నంతగా అయితే దారుణంగా గ్యాస్కు సంబంధించి ఇప్పుడు లేదు. గ్యాస్ బుక్ చేస్తే వస్తుంది, అండ్ ఉన్న రేటు కంటే కొంచెం రేటు పెరిగింది, ఒక 40-50 రూపీస్ రేటు పెంచారు అంతే. సో దాని గ్యాస్ విషయం పక్క పెడితే, అండ్ పెట్రోల్ కూడా ఆల్రెడీ షార్టేజ్ ఉంది పెట్రోల్ వాళ్ళకి. హెచ్పి కానీ భారతీయం కానీ వీళ్ళందరికీ కూడా కొంచెం పెట్రోల్ అనేది షార్టేజ్ ఉంది. సో దానికి సంబంధించిన వీడియోస్ కూడా చాలా ఉన్నాయి. మీరు గూగుల్కి వెళ్ళి వెతికితే మీకు అర్థమవుతుంది. ChatGPT ఉంది, మీరు దాన్ని అడిగితే మీకు మొత్తం డీటెయిల్స్ ఇచ్చేస్తుంది. ఇవి కూడా ఎక్కడ మీకు ప్రాబ్లం లేదు. కానీ అది ఉందేమో, వాడెవడో న్యూస్ వదిలాడు, వీడెవడో చెప్పాడు అని చెప్పేసి ఇక వాళ్ళు క్యూలు కట్టేసి కొన్ని ప్లేసెస్లో గొడవలు కూడా జరుగుతున్నాయి. చాలా మంది ఇది అంటే జరుగుతుందండి, జరగదని కాదు, ఇది ఎప్పుడో జరగబోయేదాన్ని ఇప్పుడు జరుగుతుంది అనేసి, ఇప్పుడు జరగబోతుంది అనేసి క్యూ కట్టి పెట్రోల్ కానీ డీజిల్ కానీ తీసుకుంటున్నారు. అంటే మన పర్టికులర్గా మన హైదరాబాద్ పీపుల్స్కి అయితే అసలుకి ఏమనాలో ఏమో అర్థం కావట్లేదు. మీరు జాగ్రత్త పడడంలో తప్పు లేదు. కానీ అతి జాగ్రత్త అనేది ఉంది చూడండి, దానివల్ల మీరు నష్టపోవడమే కానీ మీకు ఉపయోగం అయితే ఏమీ లేదు. ప్రజెంట్ ఎందుకు అంత లైన్స్ కట్టేసి అక్కడక్కడ దాకా వెయిట్ చేసేది ఎందుకు? నిజంగానే అది గవర్నమెంట్ అప్రూవల్ చేసిందా? గవర్నమెంట్ దగ్గర నుంచి మీరు ఆ మాట విన్నారా? పెట్రోల్ రేటు పెరుగుతుంది అండ్ పెట్రోల్ ఆగిపోతుంది అనేసి. ప్రజెంట్ వచ్చేది ఏంటంటే న్యూస్, రేపటి రోజున అంటే తెల్లారగానే పెట్రోల్ రేటు పెరిగిపోతుందని కాదు. కొన్ని ఇయర్స్ ఉన్నాయి, కొన్ని ఇయర్స్ టైం పడుతుంది అవ్వడానికి. ఇప్పుడే ఆల్రెడీ పెట్రోల్ అంతా లాస్లో ఉంది, కానీ గవర్నమెంట్ ఏదో నడిపిస్తుంది ప్రస్తుతానికి. సో అర్థం చేసుకోండి. మరీ అంత విచ్చలవిడిగా ఏదో అంటారు కదా, వీడికి కక్కు వచ్చిన కళ్యాణం వచ్చిన ఆగదన్నట్టు అంత కంగారు అయిపోతున్నారు, అంత కంగారుగా పరిగెత్తున్నారు. మరీ అంత దారుణంగా అవసరం లేదండి. ప్రజెంట్ పెట్రోల్ ఇవన్నీ కూడా నార్మల్ రేట్లోనే ఉన్నాయి. మీరు చూస్తున్నారు కదా, మీరు పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు ఎక్కడెక్కడ మరి మీకు పెట్రోల్ రేటు పెరిగినట్టు కానీ పెట్రోల్ షార్టేజ్ అయిపోయిందని ఎవరు చెప్తున్నారు? మీకు పెట్రోల్ పంప్ దగ్గర అడగండి వెళ్ళినప్పుడు. ఇంకా టైం ఉంది. మీరు ఇప్పుడే ఇంత కంగారు పడిపోతే, అంటే ముందే మీరు ఇంత హడావుడి చేసేస్తే నిజంగానే పెట్రోల్ అనేది షార్టేజ్ అయిపోతుంది. కొంతమంది ఏం చేస్తున్నారంటే కామెడీ, క్యాబ్ ఉన్న వాళ్ళు కూడా క్యాబ్ వదిలేసి వేరే క్యాబ్స్ బుక్ చేసుకుంటున్నారు. ఆటో ఉన్న వాళ్ళు కూడా ఈ ఆటోలు వదిలేసి వేరే ఆటోలు బుక్ చేసుకుంటున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో సైకిల్ మీద రిక్షాలు అవి యూజ్ చేస్తారేమో. పెట్రోల్ అయిపోతుంది, డీజిల్ అయిపోతుంది, గ్యాస్ అయిపోతుంది అనేసి. సో కొంచెం ఆలోచించండి, అంటే బ్రెయిన్ పెట్టి ఆలోచించండి కొంచెం. అరే ఏదో చెప్పేస్తున్నాం అనేస్తున్నాం, వాళ్ళు వచ్చింది న్యూస్ చేసేస్తున్నాం అన్నట్టు కాకుండా కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించి కొంచెం అఫీషియల్గా అప్డేట్ ఇచ్చే వాళ్ళని ఫాలో అవ్వండి. మీకు అఫీషియల్ అప్డేట్ అనేది ఎక్కడ పడితే అక్కడ దొరకదండి. చాలా రీసెర్చ్ చేసి చాలా వెతికితేనే అర్థమవుతుంది. అక్కడ ఇజ్రాయెల్ యుద్ధం జరగడం వల్ల ఇక్కడ మనకి షార్టేజ్ అయింది అంతే, అంతేగాని మొత్తం క్లోజ్ అవ్వలేదు. రేట్లు కొంచెం పెరుగుతాయి ఆ ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే ఆల్రెడీ బిఫోర్ చెప్పాను కదా, ఆ కంపెనీస్, పెట్రోల్ కంపెనీస్ కొంచెం లాస్లో ఉన్నాయి. ఆ లాస్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే కొంచెం అమౌంట్ పెంచితేనే. మరి ఇప్పుడు ఆల్రెడీ లాస్లో ఉందన్నప్పుడు, అక్కడ యుద్ధం జరిగినప్పుడు ట్రాన్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా రేట్లు పెరిగినప్పుడు ఆటోమేటిక్గా పెరుగుతుంది కదా. కొంచెం ఆలోచించండి. మరి మీరు అనుకున్నంత దారుణంగా అయితే లేదు. అండ్ ఫ్యూల్కి సంబంధించి కొంచెం కేర్ తీసుకొని కేర్ఫుల్గా ముందుకెళ్ళండి. సో ఇది guys ఇవాళ వీడియో ఎలా అనిపించింది కామెంట్లో తెలియజేయండి. దూరం మంచి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేస్తే, అలాగే పక్కన వస్తున్న గంట పైన క్లిక్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్గా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.